సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా 358 రన్స్ చేసి కూడా ఓడిపోయింది. అయితే జట్టు మ్యాచ్ ఓడిపోయినా కోహ్లీ ఫ్యాన్స్ ఆనందానికి మాత్రం హద్దే లేదు. దీనికి కారణం కోహ్లీ సెంచరీ చేయడం మాత్రమే కాదు, గ్రౌండ్లో వింటేజ్ విరాట్ కనిపించడం కూడా. ఈ సిరీస్లో ఫస్ట్ 2 వన్డేలో 2 సెంచరీలు బాదిన కోహ్లీ తన కెరీర్లో 84 ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించి సచిన్ టెండూల్కర్ 100 ఇంటర్నేషనల్ సెంచరీలు అనే మహా రికార్డుకు మరో అడుగు దగ్గరయ్యాడు. అయితే కేవలం బ్యాటింగ్లో ఎరగదీయడమే కాదు, ఫీల్డింగ్లోనూ వింటేజ్ విరాట్ మార్క్ చూపించి ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చాడు. సాధారణంగానే యంగ్ ఏజ్ నుంచి గ్రౌండ్లో చాలా ఎనర్జీతో, అగ్రెసివ్గా, కాన్ఫిడెంట్గా ఉండడం కోహ్లీకి అలవాటు. కానీ ఈ మధ్యకాలంలో టెస్ట్ టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కోహ్లీ చాలా సైలెంట్ అయిపోయాడు. వచ్చామా, ఆడామా, వెళ్ళామా అన్నట్టు ఉంటున్నాడు. కానీ బుధవారం సఫారీలతో రెండో వన్డేలో మాత్రం బ్యాటింగ్లో సెంచరీ కొట్టడమే కాకుండా గ్రౌండ్లో ఫీల్డింగ్ చేస్తున్నంతసేపు మళ్ళీ తన వింటేజ్ మోడ్లోకి ట్యూన్ అయిపోయాడు. ఒకప్పటి ఎనర్జీ, అగ్రెసివ్నెస్, కాన్ఫిడెన్స్తో కనిపించాడు. వికెట్ పడినప్పుడు అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేసుకోవడం, అపోనెంట్ బ్యాటర్లతో ఫేస్ టు ఫేస్ కావడం లాంటి ఎమోషన్స్తో ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా హర్షదీప్ బౌలింగ్లో క్వింటన్ డికాక్ అవుట్ అయ్యాక కోహ్లీ చేసిన నాగిరి డ్యాన్స్ మీమ్ ఫ్యాన్స్కి తెగ నచ్చేసింది. దీంతో కోహ్లీ స్టైల్ నాగిరి డ్యాన్స్ సెలబ్రేషన్స్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తున్నారు.